అనుష్ ఒకడు గేమ్ ఆడుతూ ఫోన్ ని కట్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు చూసినా గేమ్ గేమ్. ఛా! ఇదిగో పోనీటేల్ వే. సరే. ఒరేయ్, ఎప్పుడు చూసినా ఫోన్తో అట్లా ఏంట్రా ఇది? మావయ్య ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కాల్ ఎందుకు కట్ చేసావు? మామయ్య కాల్ చేయలేదు, మిస్డ్ కాల్ మాత్రమే ఇచ్చారు. అబద్ధం చెప్తే దెబ్బలు తింటావు రాస్కల్. ఎంత అర్జెంటో ఏంటో ఎన్నిసార్లు ఫోన్ చేశాడు. గౌతమ్, హలో అక్క. సారీ రా, నీ ఫోన్ కాల్స్ ఇప్పుడే చూశాను. ఇదిగో అనుష్ కట్ చేశాడు. ఎందుకు ఇన్నిసార్లు చేసావు? ఏదైనా ప్రాబ్లమా? అక్క, నువ్వేమీ టెన్షన్ అవ్వకు, నేను చెప్పేది విను. పూజ గురించి ఏమైనా తెలిసిందా? ఏంటంటే పూజనా? పూజ నాతోనే ఉంది. థ్యాంక్ గాడ్. పూజకి ఏమైందో ఏమిటో అని భయపడుతూ ఉన్నాను. ఓ గాడ్, జరగకూడనివి జరుగుతున్నాయే. అక్క, బ్లాకీ పూజ ఇంటి నుంచి ఒక డీవీడీని మన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు అనుష్ స్కూల్లో కూడా ఒక డీవీడీతో ఆడుకుంటున్నట్టు తన హెడ్ నాకు చెప్పింది. అది నేను వెతుకుతున్న డీవీడీ అక్క. అనుష్ ని దాని గురించి అడుగు. ఒక నిమిషం ఉండు. రే అనుష్, మావయ్య ఏదో డీవీడీ గురించి అడుగుతున్నాడు, నీ దగ్గర ఉందా? నేను అప్పుడే మామయ్యతో చెప్పేశాను, ఆ డీవీడీ గురించి నాకేం తెలియదని. సరే వదిలే అక్క, వాడెప్పుడు నిజం చెప్పాడు. సరే, నా పుట్టినరోజుకి పీటర్ ఎస్ కుమార్ అనే పేరుతో ఒక లెటర్ వచ్చింది, నీకు గుర్తుందా? ఓ సారీ రా, నేను పోస్ట్ చేయడం మర్చిపోయాను. ఏయ్, అలాంటి పని చేయకు. ఆ లెటర్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి దాన్ని తీసుకురా. కొంచెం వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. హే అక్క. గౌతమ్, గౌతమ్, పూజ ఎలా ఉన్నావమ్మా? అక్క, ఒరే, మన చుట్టూ ఏం జరుగుతుందిరా? నాకు చాలా భయంగా ఉంది. ఏం తప్పు చేసావని ఇలా చాటుగా తప్పించుకు తిరుగుతున్నావు? అక్క, అదంతా వదిలే. నువ్వు ఆ లెటర్ని తీసుకొచ్చావా? ఆ లెటర్ని చదివితే అన్ని విషయాలు తెలుస్తాయి. శామ్ ఆ లెటర్ రాశాడు. అన్ని సమస్యలకి ఆ చామేరా కారణం. అక్క, శామ్ గురించి తప్పుగా మాట్లాడొద్దు. తను చాలా మంచివాడు. అవునరా, ఇలాగే చాలా మంచివాడని నాకు కట్టబెట్టారు. నన్ను పిల్లల్ని అనాథలు చేసి ఎక్కడికో పోయాడు. తమ్ముడనేవాడు నువ్వే లేకపోతే నేను నా పిల్లలు నడి రోడ్డు మీద ఉండేవాళ్ళం. ఈ పాటికి నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అయి ఉండాలి. నీ కోరికల్ని చంపుకుని మా కోసం బతుకుతున్నావు. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. నువ్వు తప్ప నాకు నా పిల్లలకి ఇంకెవరున్నారు చెప్పు గౌతమ్. నాకు మాత్రం ఎవరున్నారక్క? నువ్వు, పిల్లలు, బ్లాకీయే కదా అంతా. నేను మాత్రం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నానా ఏంటి? నిన్ను పిల్లల్ని ఒంటరిగా వదిలేసి ఇలా తిరుగుతున్నామే అని మనసులో ఎంతో బాధగా ఉందక్క. ఇక ఒకే ఒక రోజక్క అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సరే, ముందు ఆ లెటర్ ఇవ్వు. ఇదిగో. పీటర్ ఎస్ కుమార్. సరే, కొత్త చోటు, పిల్లలు ఒంటరిగా ఉంటారు. నువ్వు బయలుదేరు. బ్లాకీ ఉంది కదా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. సరే అక్క, నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరక్క.